ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. నీ కృపచేత మమ్మల్ని నాయన నీవు కాచి కాపాడుతూ ఈ రీతిగా మమ్మల్ని ఆయన నీ వాక్యము చేత బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనములు. ఈ ఉదయకాలంలో నీ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ యెహోవా తన ప్రవక్త దగ్గర చెప్పుచున్న మాటలను మనం చూడగలము. ప్రవక్త ద్వారాగా ఇశ్రాయేలీలకు ఆయన తన యొక్క హృదయంలో ఉన్న వేదనను చెప్పటం చూడగలము. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను కని వారిని పెద్దవారిని చేస్తే వారు నా మాటకు లోబడకుండా ఉన్నారు అని ప్రభు తన హృదయంలో ఉన్న వేదనను చెప్పటం చూడగలం. తల్లిదండ్రులకు తమ బిడ్డలు పెద్దవారు అయిన తర్వాత తమల్ని చూసుకుంటారు, వారి వృద్ధాప్యంలో వారికి సహాయముగా ఉంటారు, వారికి ఆదరణగా ఉంటారు అని ఎంతో ఆశతో చిన్ననాటి నుండి వారికి అవసరమైన వాటన్నిటిని ఇచ్చి వారిని పెద్దవారిని చేస్తారు. అదే బిడ్డలు పెద్దవారు అయిన తర్వాత తల్లిదండ్రులను తృణీకరించి తమ హృదయమునకు తోచిన రీతిగా కార్యములను చేసుకుంటుంటే ఎంతో వేదనకరంగా ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రుల యొక్క కన్నీటిని చూసినప్పుడు నా బిడ్డ నన్ను పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఎంతో దుఃఖకరంగా ఉంటుంది. ఈ దినములలో అనేక ఓల్డ్ ఏజ్ హోమ్స్ రావటానికి కారణము తల్లి తండ్రులపైన బిడ్డలకున్న ప్రేమ తగ్గిపోవటమే. మనం చదివిన వాక్య భాగంలో యెహోవా తన యొక్క హృదయ స్థితిని కూడా తల్లిదండ్రుల యొక్క వేదనతో పోల్చడం మనము చూడగలము. ఈ వేదన ఎంత భయంకరము, ఎంత కష్టతరమైనది అని ఆయన చెప్పటం చూడగలము. పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తే వారు పెద్దవారు అయిన తర్వాత తిరుగుబాటు చేయటం ప్రారంభించినారు. అనగా వారిని క్షేమమైన స్థలమునకు తీసుకొని వచ్చినాడు ప్రభు. ఒకప్పుడు బానిసగా ఉన్న ఇశ్రాయేలీలు, ఒకప్పుడు చెరలో ఉన్న ఇశ్రాయేలీలను ప్రభు ప్రేమించి వారిని రక్షించి అనగా వారిని విడిపించి తన సేవకుని ద్వారాగా వారిని తిరిగి వారి యొక్క పితరుడు అయిన అబ్రహాముకు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే కానానుకు తీసుకొని వస్తే తాము దేవునిని మరచిన వారై తమ ఇష్టానుసారముగా జీవిస్తూ విగ్రహాలను పూజిస్తూ అన్య ఆచారములను వారు ఆచరిస్తూ జీవించినప్పుడు హృదయములో ఉన్న వేదనను ప్రభు ఇలాగూ బయలుపరుస్తూ ఉన్నాడు. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నాకు లోబడి ఉంటారు, నన్ను ప్రేమిస్తారని. అయితే వారు నన్ను మరచి లోకములో ఉన్న సృష్టమును పూజించడం ప్రారంభించారు, విగ్రహాలను పూజిస్తున్నారు, నన్ను మర్చిపోయినారు అని దేవుని యొక్క వేదనను చెప్పటం చూడగలం. యెహోవా కింద ఒక కార్యము చెప్పటం మనము చూడగలము. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును, అయితే నా జనులు బుద్ధి లేని వారిగా ఉన్నారు అని చెప్పటం చూడగలం. పశువులు బుద్ధి లేని గాడిద అని తిట్టే గాడిద కూడా తన సొంత వాని దొడ్డి ఎక్కడ ఉంది అని తెలుసుకొని తిరిగి రాగలుగుతుంది. కానీ నేను ప్రేమించి నేను మీకు దేవునిగా ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని విమోచిస్తానని చెప్పిన నన్ను మరచి నా ప్రజలు లోకము వైపు విగ్రహాల వైపు తిరిగేవారిగా ఉన్నారని తన యొక్క హృదయ వేదనను చెప్పుకొనటం చూడగలం. ఈ ఉదయకాలమున నీవు నేను దేవుని యొక్క బిడలమై ఉన్నాం.
ఆయన మనల్ని ఆయన వైపు చూస్తూ ఆయనను మనము ఘనపరిచేవారిగాను, ఆయన కలిగిన జీవితంను కలిగి ఉండాలని ఆశిస్తూ మనల్ని నడిపిస్తుంటే లోకంలో మంచి ఉద్యోగం దొరికింది. మంచి బిజినెస్ జరుగుతున్నది. మంచి స్నేహితులు ఉన్నారు అని లోకం వైపు చూస్తూ దేవుని సన్నిధికి, దేవుని యొక్క కార్యములకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వకుండగా ఆయనను దుఃఖపరిచేవారిగా ఉన్నామేమో. నీవు దేవుని చేత ఎన్నుకొనబడే వ్యక్తివి. దేవుని యొక్క కార్యములు నీ ద్వారా సంపూర్ణం చేయాలని ఆశించినాడు. నిన్ను పాలు తేనెలు ప్రవహించే పరమ కానానుకు తీసుకొని వెళ్ళాలని ప్రభు ఆశిస్తుంటే, నాకు ఈ మురికే చాలు అని పంది మురికి చుట్టూ తిరిగినట్లుగా, మురికిలో పొర్లినట్లుగా లోకమును, లోక కార్యములను ప్రేమిస్తూ ఈ దినములో అనేక మంది క్రైస్తవులనబడిన వారు దేవునిని మరచి లోకములో ఉన్న మలినము వైపు తిరుగుచూ ఉన్నారు. అలాంటి వారిని చూసి ప్రభు చెప్పుచున్న మాట ఇది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును. నా ప్రజలైన ఇశ్రాయేలీలు నన్ను మర్చిపోయారు అని ఎలాగ ఆయన అలమటించినాడో, ఈ ఉదయకాలం నా ప్రభు నీ వైపు చూసి కూడా నీవు దేవుని మర్చినట్లయితే ఇలాగనే అలమటిస్తున్నాడని గ్రహించుకోవాలి. ప్రభు నిన్ను ప్రేమించి, నిన్ను విడిపించి, నిన్ను బాగు చేసి ఉన్నతమైన శ్రేణికి హెచ్చించిన దానికి కారణము నీవు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా అనేకులకు ఆశీర్వాదకరముగాను, నీవు ఆయనను ప్రేమించే వ్యక్తిగాను, ఆయన సన్నిధికి వెళ్ళే వ్యక్తిగాను, ఆయన యొక్క కార్యంలో ముందు ఉండే వ్యక్తిగాను, వాక్యము చదివి ప్రార్థన చేసే దాంట్లో ముందుండే వ్యక్తిగాను ఉండాలని ఆశించి ప్రభు నీతో మాట్లాడిచున్నాడు. ఈ ఉదయకాలమున ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాలమున బుద్ధిహీనతకు సూచనగా గాడిదని గురించి చెప్పుచున్నాము. ఆ గాడిద కూడా తన సొంత వాడిని దొడ్డిని ఎరుగుచున్నది అని నీ వాక్యము సెలవిస్తున్నది. మేము నాయన, మా యొక్క నాయకుడు, మమ్మల్ని ప్రేమించిన వాడు, మా సృష్టికర్త అయిన ప్రభువుని మర్చి లోకంలో పరిగెత్తుచు ఎలాగూ నీ కృపకు దూరం అయిపోయాము అని గ్రహించుకోలేని వారిగా ఉన్నాము తండ్రి. మమ్మల్ని క్షమించి కనికరించుము. ఉదయకాలమున మేము పోగొట్టుకున్న కార్యం ఏమిటో గ్రహించుకొని నీకు నమ్మకముగా ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.